బిగ్ బాస్ షోలో ప్రేక్షకులను అలరించేందుకు రోజు ఏదో ఒక కొత్త టాస్క్ ఇస్తుంటారు. ఆ షోలో పాల్గొన్నవారు వాటిని రక్తి కట్టిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. వైసీపీ చేస్తున్న కోటి సంతకాల సేకరణ కూడా సేమ్ టు సేమ్ ఆ ప్రోగ్రాం లానే సాగింది. ఇందులో బిగ్ బాస్ జగన్, ప్రజలే వైసీపీ షోకి ప్రేక్షకులు. రాష్ట్రంలో ఇంతకంటే తీవ్రమైన అనేక ప్రజా సమస్యలు ఉండగా వైసీపీ దీనినే ఎందుకు భుజానికి ఎత్తుకుంది? ఇప్పటికిప్పుడు దీంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు దీనిని ఎందుకు ఎంచుకుంది? అసలు దీంతో ఏం సాధిద్దామనుకుంది? ఈ ప్రశ్నలకు జగన్ దగ్గర కూడా ఆన్సర్ ఉండదేమో. ఎందుకంటే తాము ఎంచుకున్న అంశం సరైనదా కాదా, దీంతో ప్రజలను ఆకర్షించగలమా లేదా అనేది ముఖ్యం కాదు. వైసీపీ బలంగా ఉందని ప్రజలను నమ్మించటమే ముఖ్యం. మరి కోటి సంతకాల సేకరణ ప్రోగ్రాం అయిపోయింది. వైసీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత ఎన్నికల్లో ఎదురైన తిరుగులేని పరాజయం తరువాత కూడా వైసీపీ ఇప్పటికీ ఆ షాక్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టు కనిపించటం లేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తాము చేసేదే రాజకీయం అన్న భావనతో ముందుకు సాగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించామని చెప్పుకుంటూ భారీ హడావిడి చేసింది. శవపేటికల్లాంటి పెట్టెలు చేతపట్టి ర్యాలీలు నిర్వహించింది. అయితే ఆ పెట్టెలో నిజంగా సంతకాలు ఉన్నాయా లేక ఖాళీ కాగితాల అన్నది ఎవ్వరికీ తెలీదు. వాటిలో సంతకాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు కోటి 40 లక్షల సంతకాలు ఉన్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇలాంటి అతి ప్రచారాలే గత ఎన్నికల్లో జగన్ను ఎక్కడికో తీసుకెళ్లాయని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇప్పుడు కూడా అదే మార్గాన్ని వైసీపీ ఫాలో అవుతోంది. కోటరీని గుడ్డిగా నమ్మటం, వాళ్లు చెప్పిందే అంతా అన్నట్టుగా వ్యవహరించడం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల అంశం నిజంగా ఎంతమందిని టచ్ చేస్తోందో అన్న ఆలోచన వైసీపీ చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. తాను కట్టిన మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని ప్రచారం చేయడం మరో అంశం. కానీ అవి పూర్తిగా ఆయన కట్టలేదన్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థం అయిపోయింది. భూమి పూజలు చేసినప్పటికీ 5 ఏళ్లలో కనీసం 10% పనులు కూడా పూర్తి కాలేదు. మరింతగా చెప్పాలంటే వాటికి అవసరమైన అనుమతులు కూడా ఇప్పటికీ లేవు. భవనాలు పూర్తి చేసి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉందని, అవి వెంటనే సాధ్యం కాదని జగనే ఒక సందర్భంలో కామెంట్ చేశారు. మరోవైపు మెడికల్ కాలేజు అన్నవి సామాన్య ప్రజలకు నేరుగా సంబంధం లేని అంశం. అలాంటి అంశాన్నే పెద్ద హడావుడి చేసి రాజకీయంగా వాడుకోవాలన్న ప్రయత్నం వైసీపీ చేసింది. ప్రజలను నిజంగా టచ్ చేయగలమా లేదా అన్న ఆలోచన చేయకుండా ముందుకు వెళ్ళింది. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ విధానం చాలా కాలంగా అమల్లో ఉంది. రోడ్ల సహా అనేక మౌలిక వస్తువుల ప్రాజెక్టులు పీపీపీ మోడల్లోనే నిర్మిస్తున్నారు. నిర్వహణ ప్రైవేట్ సంస్థలు చూస్తాయి, కానీ యాజమాన్యం నిబంధనలు ప్రభుత్వ చేతుల్లోనే ఉంటాయి. అయితే జగన్ మాత్రం పీపీపీ అంటే ప్రైవేటీకరణ అన్నట్టుగా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు తాను చేసిందే నమ్ముతారని ఆయన భావిస్తున్నారు. కానీ ఆయనను నమ్మేవాళ్లు కూడా నిజంగా నమ్మటం లేదు. నమ్మినట్లుగా నటిస్తూ తామును తాము మోసం చేసుకుంటున్నారు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా బయట మాత్రం ప్రతిపక్షమే. ప్రజల్ని పరిగణనలోకి తీసుకొని పోరాడాల్సిన బాధ్యత ఆ పార్టీదే. కానీ అలా కాకుండా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల వాయిస్ను తొక్కి పడేస్తూ అర్థం లేని అంశాలతో రాజకీయాలు చేస్తూ ప్రజా ప్రయోజనాలపై దెబ్బ కొడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి రాజకీయ పార్టీలను ప్రజలు ఎక్కువ కాలం సహించరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీని ప్రజలు పూర్తి స్థాయిలో తిరస్కరించారు. మళ్లీ తమ వైపు చూసే అవకాశం లేకుండా వైసీపీనే తన రాజకీయాలతో దూరం చేసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు కూటమి కూడా ఇదేదో బాగానే ఉందన్నట్టుగా వైసీపీని అదే దారిలో వెళ్లనిస్తోందన్న చర్చ సాగుతోంది. ఇక ఈ వ్యవహారం పక్కన పెడితే ప్రస్తుతం జగన్ షెడ్యూల్ ఇంతటితో ముగిసినట్టే కనిపిస్తోంది. క్రిస్మస్ సెలవుల తర్వాత నూతన సంవత్సరంలోనే ఆయన మళ్లీ ఏపీలో అడుగు పెట్టనున్నారు. మరోవైపు తాడేపల్లి నుంచి లోక్ భవన్ వరకు వెళ్లేందుకు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
సుమారు 25 కార్లతో పాటు దేవినేని అవినాష్ లాంటి నేతలు మరో 100 బైకులను పంపించారు. వాటితో డ్రోన్ విజువల్స్ తీసి అదో భారీ ర్యాలీ అన్నట్టుగా మీడియాకు విడుదల చేశారు. అయితే డ్రోన్ కెమెరా కొంచెం పైకి వెళ్లగానే వంతెనపై సగం కూడా కాన్వాయ్ లేదన్న విషయం బయటపడింది. దాంతో పెద్దగా జన సమీకరణ జరగలేదన్న క్లారిటీ వచ్చేసింది. గవర్నర్ను కలవటానికి వెళ్లేటప్పుడు కూడా ఈ స్థాయిలో జన సమీకరణ చేయాల్సిన అవసరం ఏమిటో వైసీపీ నేతలకి తెలియాలి. పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ కాదన్న విషయం జగన్కి కూడా తెలుసు. లోక్ భవన్ ఎదుట నిలబడి అన్ని ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయని, జీతాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన స్వయంగా చెప్పారు. అంటే ఆ మోడల్ అర్థం ఏమిటో జగన్ ఎవరైనా నిపుణులను అడిగితే చెప్పి ఉండేవారేమో. అయినా అన్నీ తెలిసి ప్రజలకు ఏమీ తెలియదన్నట్టు వారిని గందరగోళంలో పెట్టి ఫేక్ ప్రచారాలను నమ్మించాలన్న ప్రయత్నమే వైసీపీ చేస్తోందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.